నమస్తే టీవీ49 న్యూస్ కి స్వాగతం. సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భగత్ సింగ్ వర్ధంతి నుండి అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రచార జాథాలో భాగంగా నేడు రాజోలు నియోజకవర్గ పరిధిలో మొదలయ్యాయి. రాజోలు మండలం తాటిపాకలో ప్రారంభమైన జాథా రాజోలు, శివకోడు, గుడిమెన్లంక, మలికిపురం, 3 తూముల మీదుగా సకినేటిపల్లి మండలం గొంది గ్రామంలోని స్తూపం వరకు చేరుతుందని నిర్వాహకులు రాజోలు పార్టీ కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. జయప్రదం చేయండి సిపిఐ శతవార్షికోత్సవాలను, సిపిఐ శతవార్షికోత్సవాలను. సుమారు లక్షలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించి ఈ సిపిఐ శతవార్షికోత్సవాలను ముగింపులో భాగంగా అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన ఏరియా నుంచి కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పాల్గొని ఈ శతవసంతాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శతవార్షికోత్సవం పురస్కరించుకొని మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ ప్రచార జాతరలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ప్రవేశించినటువంటి ఈ జాతరకు రాజోలు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజల్ని అనేక నీతి బాధలు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మరి ఈరోజు ఆకాశాన్ని ధరల్ని అదుపులో పెట్టలేకపోతున్న ఈ ప్రభుత్వాలు దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. అదేవిధంగా దేశంలో మతపరమైనటువంటి ఘర్షణలు పెరిగిపోయి ముఖ్యంగా దళితులు, ముస్లింలు, క్రిస్టియన్ల పైన దాడులు పెరిగిపోయి మరి అతి కిరాటకంగా అనాగరికంగా ప్రవర్తిస్తూ మరి మణిపూర్ రాష్ట్రంలో మహిళలను నగ్నంగా ఊరేగించి కిరాటకంగా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఇలాంటి మన ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి మత ఘర్షణలు, కుల ఘర్షణలు సృష్టించి మొత్తం గడిపోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కలలుకంటున్నది. మరి ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో నాకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేసి మను ధర్మాన్ని ప్రవేశపెడుతున్నటువంటి మోడీ విధానాలకి భారత ప్రజలు తిరస్కరించి కేవలం 240 సీట్లు ఇచ్చి మీకు పూర్తి అధికారం ఇవ్వమని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి దాంతో వచ్చినటువంటి మోడీ భారత రాజ్యాంగాన్ని పట్టుకుని పూజ చేస్తూ జపం చేస్తున్నారు తప్ప నటించి దేశ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. మరి ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అదేవిధంగా దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని, నూతన పరిశ్రమలు స్థాపించాలని, కోనసీమలు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు స్థాపించాలని, అదేవిధంగా ఆక్వా రంగానికి చేయూతనివ్వాలని చెప్పేసి ముఖ్యంగా ఓఎన్జీసీ గెయిల్ బాధితుల్ని ఆదుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా పక్కనే మన నగరం గ్రామంలో 24 మంది చనిపోవడం జరిగింది ఈ గ్యాస్ ప్రమాదం వలన. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ కూడా సరైనటువంటి భద్రత పాటించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా లాభార్జనే ధ్యేయంగా ఈ ప్రభుత్వాలు ప్రయాణిస్తున్నాయి తప్ప మరి ప్రజల యొక్క, రైతుల యొక్క బాగోగులు పట్టించుకోవటం లేదు. అలాగే ఓఎన్జీసీ పైప్ లైన్ అయినటువంటి భూమికి ఇంతవరకు కూడా నష్టపరమైన ఇవ్వట్లేదు. శిస్తులు కూడా చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం. మరి అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధికి కూడా కేంద్రం అధిక నిధులిచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి ఇప్పటికీ 100 సంవత్సరాల్లో అడుగుపెట్టిన సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ జాతాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి
మత ఉన్మాదం, దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లపై దాడులు విపరీతంగా పెరిగిపోయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అరికట్టడంలో విఫలమైనాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి శాంతి సామరస్యం, మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దళితులకు కానీ, క్రిస్టియన్లకు కానీ, ముస్లింలపై దాడి జరిగితే వారికి కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తాం. ముఖ్యంగా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా దళితుల మీద దాడులు నిత్యకృత్యమైపోయి మరి వాటికి వ్యతిరేకంగా కూడా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన రాజోల్ ఏరియాలో కామ్రేడ్ కందికట్ల నాగభూషణం లాంటి విప్లవ యోధులు అందించినటువంటి ఆశయాల్ని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకుపోతూ ఉంది. వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంది. మరి వారి రక్తంతో త్యాగాలతో పునీతమైనటువంటి రాజోలు గడ్డ మళ్ళీ పునరంకితమై ప్రజల సమస్యల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ కూడా పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ సిపిఐ 100వ శతవార్షికోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.